వెల్కమ్ టు మన ఇంటి థింగ్స్. మన ఇంటి థింగ్స్లో ఇవాళ వీడియో వచ్చేసి కార్న్ దోశ అండి. అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అలాగే ఇప్పుడు మనకి కార్న్స్ దొరికే సీజన్ కాబట్టి కార్న్స్తో రకరకాలుగా చేసుకోవచ్చు. అలాగే ఇది చాలా హెల్దీ డిష్ అండి. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. దానికోసం మనం ఇలా కార్న్స్ని కొన్ని తీసుకొని ఇలా వలుచుకొని పెట్టుకోవాలి. అందులో డస్ట్ వార్చుకల్స్ ఏమైనా ఉంటే వాటిని తీసేసుకొని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మీకు ఎంతైతే క్వాంటిటీ కావాలో అంతే క్వాంటిటీలో మీరు కొన్ని తీసేసుకొని అందులో మనం ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర, అంతే అండి. ఈ మూడింటిని మనం మనకు దోశ బ్యాటర్ అయితే ఎలా వస్తుందో అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అదే కన్సిస్టెన్సీ ఉండాలి. మనకి మధ్యలో వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు సేమ్ మనకి దోశకైతే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా షుగర్, అలాగే కొద్దిగా సాల్ట్, ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసేసుకొని మనం దోశ ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత సేమ్ మనకి దోశ అయితే ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో అదే విధంగా మనం దీన్ని స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈవెన్గా పలుచగా కావాలనుకుంటే ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. సో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం దీనిపైన కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. సో అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కార్న్ దోశ రెడీ అండి. సో దీన్ని చట్నీస్తో అయినా లేదా సాంబార్స్తో అయినా మనం సర్వ్ చేసుకోవచ్చు అండి. అంతే, సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని దీన్ని బాగా కాల్చుకుంటే సరిపోతుంది. దీన్ని మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో వేడి వేడి కార్న్ దోశ రెడీ. సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి థింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.